హాయ్ ఫ్రెండ్స్, ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది. అదేంటంటే మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి సంబంధించింది. బిట్కాయిన్ ఈటీఎఫ్ ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఇంకో ప్రీవియస్ వీడియోలో. బిట్కాయిన్ ఈటీఎఫ్ ఒకటి 13 కంపెనీలు స్పాట్ ఈటీఎఫ్కి అప్లై చేశారు. బిట్కాయిన్ స్పాట్ ఈటీఎఫ్కి అప్లై చేశారు. కాకపోతే అమెరికాలో SEC సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషనర్ ఇవాళ దాన్ని రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేసిన వెంటనే ఇమీడియట్గా బిట్కాయిన్ దగ్గరగా $4,000 డ్రాప్ అయిపోయింది ఒక్కసారి సడన్గా. ఈ న్యూస్ వినగానే ఆయన ఏంటనేది, ఎప్పుడు చేస్తాను ఏంటి అనేది ఏమీ డీటెయిల్స్ చెప్పలేదు. బ్లైండ్గా రిఫ్యూజ్ చేశాడు. నేను ఇప్పుడు అప్రూవల్ చేయనిది, ఈటీఎఫ్ అప్రూవల్ చేయను అని చెప్పాడు. దాని మీద మరి ఫర్దర్గా ఎప్పుడు చేస్తాడు ఏంటి అనేది చూడాలి. బాగా కొంచెం మళ్ళీ మార్కెట్ పుంజుకుంది 2024 జనవరిలో అనుకున్న అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు డెఫినెట్గా అప్రూవల్ అవుద్దని. పెద్ద పెద్ద కంపెనీలు బ్లాక్ రాక్ కంపెనీ, మార్గన్ స్టాన్లే, గోల్డెన్ సాక్స్ వీళ్ళందరూ అప్లై చేస్తున్నారు. డెఫినెట్గా అప్రూవల్ అయ్యి మనకి బాగుంటుంది, క్రిప్టో కరెన్సీ మార్కెట్ బాగా పికప్ అవుద్ది అనుకుంటే సడన్గా ఆయన ఈ బ్రేకింగ్ న్యూస్ చెప్పాడు. అందుకని నేను అర్జెంటుగా ఈ వీడియో చేస్తున్నాను, చూడండి. కాకపోతే ఏం కంగారు పడిన అవసరం లేదు. మీరు కొంచెం మనకి ఒక 2 days ఈ ఇంపాక్ట్ ఉంటుంది. మళ్ళీ కొంచెం స్లోగా రేస్ అవ్వకుంటూ వస్తుంది మార్కెట్. ఎప్పుడైతే బిట్ కాయిన్ అంత ఫాలో అయిందో ఆటోమేటిక్గా ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా బాగా డ్రాప్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ షిబా కాయిన్ అన్నీ కూడా డ్రాప్ అవుతున్నాయి. మెమీ కాయిన్స్, ఆల్ కాయిన్స్ అన్నీ డ్రాప్ అవుతున్నాయి. అది ఇది ఇంపార్టెంట్ న్యూస్ అని అర్జెంటుగా చేస్తున్నాను ఈ వీడియో. చూడండి, చూసి మీరు కూడా తెలుసుకోండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కనుక. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.